Hello, welcome back to my channel Vibe with Sushma. So after long days, I'm posting a long video and ఇది కూడా నేను నా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ డ్రెస్సెస్ షాపింగ్ చేసినవి. అంటే ఫ్యాబ్రిక్ షాపింగ్ చేసింది. ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది నేను ఎక్కడ షాప్ చేశానని చెప్పి. ఇది వచ్చి వాసవి కాంప్లెక్స్లో నేను పర్చేస్ చేశాను అనమాట మెటీరియల్స్ అన్నీ. సో ఈ షాప్లో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మీరే చూడొచ్చు ఈ వీడియోలో. నేను ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశాను ఆ షాప్లో ఉన్న కలెక్షన్ అంతా. మీరు చూస్తూనే ఉంటే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. మీకు అన్ని రేంజెస్లో ఉండిద్ది అనమాట. లైక్ ఫ్రమ్ 300 నుంచి మీకు ఆల్మోస్ట్ మీటర్ లైక్ 1000, 1200, 1500 ఆ రేంజ్ వరకు కూడా ఉంటుంది. లైక్ బేస్డ్ ఆన్ ద ఫ్యాబ్రిక్ వీఆర్ చూసింగ్ అనమాట. చాలా 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 బాగుంటుంది కలెక్షన్ అయితే. మీరు మీ దగ్గర ఏమన్నా రిఫరెన్స్ పిక్స్ ఉంటే అవి తీసుకెళ్ళి ఈ మోడల్స్లో మాకు కావాలి అని చెప్పిన మీకు ఆ ఫ్యాబ్రిక్ రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్ కానీ లేదా అదే ఫ్యాబ్రిక్ ఉన్నా కానీ మీకు చూపిస్తారనమాట. లేదు అంటే మీ దగ్గర జస్ట్ మోడల్ ఉంది, దానికి తగ్గట్టు మీరే ఏదైనా కస్టమైజ్ చేసుకోవాలి, మీ దగ్గరే మీరే ఏదైనా ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకుంటారు మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ని అనుకుంటే అలా కూడా చేయొచ్చు. పర్సనల్గా నేనైతే ఏ రిఫరెన్స్ అట్లా ఇదే క్లాత్ కావాలి అని చెప్పి వెళ్ళాను అనమాట. నాకు రిఫరెన్స్ పిక్ ఉంటుంది. రిఫరెన్స్ పిక్స్తో వెళ్ళి నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ని సోర్స్ చేసుకొని తెచ్చుకుంటాను. అదొకటి. లేదు అంటే అసలు ఏ రిఫరెన్స్ పిక్ లేకుండా జస్ట్ అట్లా వెళ్ళి చూడంగానే నచ్చి ఓకే దీనికి ఇట్లా యాడ్ చేస్తే బాగుంటుంది అని చేసేది కూడా ఉంటుంది. సో ఇందులో ఈరోజు ఈ పర్టికులర్గా షూట్ చేసిన రోజు నేను షాప్ చేసిన క్లాత్ అయితే అట్లనే. నేను యాక్చువల్గా వెళ్ళింది వేరే క్లాత్ కోసం. అంటే మీరు చూసుంటే ఆల్రెడీ నా క్రిస్మస్ అవుట్ఫిట్ రస్ట్ ఆరెంజ్ షేడ్ది. దాన్ని చున్నీ కోసం అని చెప్పి నా దగ్గర నాకు చున్నీ కావాలి. సో నేను వెళ్ళి సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకుందామని వెళ్ళాను. సో ఆ రోజు అట్లా చూస్తూ ఉంటే ఆ ఫ్యాబ్రిక్ కోసం నాకు ఆ క్రీమ్ బీజ్ షేడ్ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది. గోల్డ్ కలర్ బీజ్ షేడ్. సో నాకు అది చూడంగానే ఒక ఐడియా వచ్చేసింది. లైక్ నేను దీన్ని ఎట్లా స్టిచ్ చేయించాలి, దీంతో ఎలా చేయిస్తే బాగుంటుంది అని చెప్పి. సో వితౌట్ రిఫరెన్స్ కూడా అట్లా వెళ్ళి అలా పిక్ చేసుకొని తీసుకున్న డ్రెస్ చాలా హైలైట్ అయింది. మీరు నా పోస్ట్లో చూసుంటారు మేబీ. నేను అవన్నీ ఇంకో వీడియోలోనా లేకపోతే ఈ వీడియోలోనో యాడ్ చేస్తాను. ఐ జస్ట్ డోంట్ నో. బట్ అవి 2 డ్రెస్సెస్ కూడా నేను ఎలా స్టిచ్ చేయించాను, స్టైల్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది నేను మీకు పిక్చర్స్ యాడ్ చేస్తాను. ఆర్ఎల్స్ మళ్ళీ వేసుకొనైనా చూపిస్తాను. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో ఇది వచ్చేసి నేను మీకు ఆల్రెడీ మీరు చూసుంటే కాంచనా ఫ్యాబ్రిక్స్ అని ఉంటుంది. షాప్ నెంబర్ 196, 197 వాసవి కాంప్లెక్స్. మీకు ఇక్కడ చాలా బాగా వాళ్ళు గైడ్ చేస్తారు కూడా. సో డూ విజిట్. ఇదేం ప్రమోషన్ కాదండి, నేను పర్సనల్గా వెళ్ళి అక్కడ కొనుక్కుంటాను. నేను ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ సేమ్ షాప్లో సేమ్ పర్సన్స్ దగ్గర పర్చేస్ చేశాను కాబట్టి నాకు వాళ్ళ సర్వీస్ కానీ లేకపోతే వాళ్ళు నాతో మాట్లాడే విధానం కూడా నచ్చింది కాబట్టి నేను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను తప్ప ఇంకా ప్రమోషన్ కానీ నాకు అదేం లేదు. జస్ట్ నాకు నచ్చింది, ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి. సో నాలాగా ఎవరైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకున్న వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఉండి ఫ్యాబ్రిక్స్ ఎక్కడ తీసుకోవాలి గుంటూరులో అని తెలియకపోతే బ్లైండ్గా వెళ్ళిపోండి. అండ్ మనకి బయట రీటైల్ షాప్స్లో దొరికే ప్రైస్ కన్నా హాఫ్ ఆఫ్ ద ప్రైస్ తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఒక డిజైనర్ ఫ్యాబ్రిక్ ఫర్ సపోజ్ 1200 ఉంటే బయట సేమ్ డిజైనర్ ఫ్యాబ్రిక్ నేను చూశాను ఇట్స్ అరౌండ్ 3000 అట్లా ఉంది మీటర్. సో జస్ట్ మీరు అది ఆలోచించి పర్చేస్ చేసుకోండి. సో ఇక్కడున్న ఈ ఫ్యాబ్రిక్కి నేను ప్రెజెంట్ తీసుకుంటున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా బాగుంది. సో నేను స్టిచ్చింగ్ ఎక్కడ చేయించుకుంటున్నా అనేది కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశాను. సో డోంట్ స్కిప్ ఇట్, లాస్ట్ వరకు చూడండి. సో నేను ఇంక అక్కడ నుంచి డైరెక్ట్గా టైలర్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. సో వెళ్ళి నా ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇచ్చేసి నాకు ఎలా కావాలో మొత్తం చెప్పేసి అంతా డిస్కస్ చేసిన తర్వాత నేను వాళ్ళకి కూడా ఒకసారి వీడియో తీసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బికాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. నాకైతే దీనివల్ల ప్రమోషన్స్ కానీ ఏమీ కన్సెషన్స్ నథింగ్. బట్ ఐ లైక్ దేర్ స్టిచ్చింగ్. సో నేను మీకు చూపిస్తున్నాను. సో అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మీకు
మహాత్మా గాంధీ కాలేజ్ ఐడియా ఉంటే సెంట్రల్ పబ్లిక్ స్కూల్. సో, ఆ రోడ్‌లో ఉంటదనమాట. మెట్టు కళ్యాణ మండపం ఎదురు ఉంటుంది కరెక్ట్‌గా. సో, భవానీ టైలర్స్ అని చెప్పి వీళ్ళు మగ్గం వర్క్స్ కూడా చాలా చేస్తారు. అండ్ నావి స్టిచ్చింగ్ కూడా చాలా చేశారు. మీరు ఆల్రెడీ చూసారు దాన్ని. సో, ఐ విల్ పోస్ట్ ఇట్ ఆల్సో. సో, యాజ్ ఐ సెడ్ నేనైతే ఇందులో నేను వేసుకొని చూపించలేదు. బట్ అవుట్‌పుట్ ఎలా వచ్చిందో పక్కన పిక్చర్స్ యాడ్ చేశాను. మీరు చూడండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ నేను మీకు వేసుకున్నప్పుడు డీటెయిల్డ్‌గా ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సెకండ్ డ్రెస్ కూడా ఆల్రెడీ ఫస్ట్ డ్రెస్‌ది పోస్ట్ చేసేసాను. సో, సెకండ్ డ్రెస్‌ది కూడా పోస్ట్ చేస్తాను. సో, స్టే ట్యూన్డ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.